బుక్ మై షోకి సంబంధించిన ఈ స్క్రీన్ షాట్ పరిశీలించండి. లాస్ట్ 24 అవర్స్లో 5.96K టికెట్స్ తెగాయి. పైపెచ్చు సినిమా ట్రెండింగ్లోకి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి గారు తన సత్తా ఏంటో 35 సంవత్సరాల క్రితం నాటి ఆల్ టైమ్ క్లాసిక్ అండ్ ఇండస్ట్రీ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో మళ్లీ నిరూపిస్తున్నారు. యుఎస్ ట్రేడ్ అనలిస్ట్ ట్వీట్ చూద్దాం. జగదేక వీరుడు అతిలోక సుందరి USA అడ్వాన్స్ సేల్స్ ఆర్ టెరిఫిక్ ఫర్ టుమారోస్ స్పెషల్ షోస్. Many centers are reporting full shows and extra shows are being added. Megastar on duty. Expect excellent numbers. ఆ ట్వీట్ కు తగ్గట్టుగా యూఎస్ఏలో బుకింగ్ స్టాట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ స్క్రీన్ షాట్ చూస్తే మనకు చాలా ఈజీగానే అర్థం అవుతోంది. మరో ప్రక్క యూకేలో కూడా జగదేక వీరుడు మానియా తగ్గేదేలే అనే స్థాయిలో ఉంది. ఈ స్క్రీన్ షాట్ చూస్తుంటే 35 ఏళ్ల నాటి సినిమా సృష్టిస్తోన్న ఈ రికార్డులు చూస్తుంటే కనీ విని ఎరుగని అద్భుతం అనిపించడం లేదు. సరే, చిరంజీవి గారికి ఇటువంటి అద్భుతాలు చేయడం కామనే గానీ ఆ విషయాన్ని కాస్త ప్రక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి మూవీ లవర్స్ లో ఒక విచిత్రమైన అయోమయం నెలకొని ఉంది. ఈ సినిమా మేకర్స్ వైజయంతి మూవీస్ వారు 2D మరియు 3D ఫార్మాట్స్ లో రిలీజ్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని 2D వెర్షన్ లో చూడాలా, 3D వెర్షన్ లో చూడాలా? ఇంట్లో చిన్నపిల్లలున్న ఫ్యామిలీస్ వారు, అలాగే చిరంజీవి గారి డాన్సింగ్ స్టెప్స్ ను క్లోజ్ అప్ లో చూద్దాం అనుకునేవారు 3D వెర్షన్ ప్రిఫర్ చేయాలి. కానీ ఇలా చూసేవారిలో 1990 నాటి వింటేజ్ మెమరీస్ గుర్తుకు తెచ్చుకోవాలి, ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయి గత స్మృతులు నెమరు వేసుకోవాలి. సినిమాకు ఉండేటువంటి న్యాచురల్ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు. అందుకే 2D వెర్షన్ లోనే చూడాలి అనుకునేవారు 2D వెర్షన్ లో కూడా చూడాలి. అంటే సినిమాను 2 సార్లు చూడాలన్నమాట. చిత్రం ఏమిటంటే 2 సార్లు కాదు, అంతకంటే ఎక్కువ సార్లు చూసినా ఏమాత్రం బోర్ కొట్టని సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. అందుకే ఆ చిత్రం ఆల్ టైమ్ క్లాసిక్ ప్లస్ ఇండస్ట్రీ హిట్ అయింది.